ఇలాంటి సాహసాలు వచ్చినప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను కానీ ఎవరు తీసుకోలేదు. వీడు బేర్ గిల్స్ తమ్ముడు. వెయిట్ చేద్దాం ఒక 10 minutes. ఒకసారి చూడండి ఇక్కడ ఎలా ఉందో వ్యూ. इधर इधर देखो देखो मेरा रोडिज्म. మొత్తానికి మూలపాడులో ఉన్న బటర్ఫ్లై పార్క్ దగ్గరికి రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు వీడియో వ్లాగ్ ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నేను ఫస్ట్ టైం అయితే జిప్ లైన్ అయితే ట్రై చేయబోతున్నానండి. లాస్ట్ వీడియోలో గుంటూరులో ఇలాగే వెళ్ళాను కానీ అక్కడ టైం అయిపోయి జిప్ లైన్ ట్రై చేయలేకపోయాను. బట్ మీకు మాట ఇచ్చాను, అందుకనే ఈసారి మాత్రం జిప్ లైన్ అయితే ట్రై చేయబోతున్నాను. విజయవాడ నుంచి మూలపాడు బటర్ఫ్లై పార్క్కి 30 kilometers ఉందండి. అదే బస్ స్టాండ్ నుంచి అయితే 25 kilometers ఉంది. మనం చక్కగా కొండపల్లి ఇబ్రహీంపట్నం మీద నుంచి వచ్చేస్తే సరిపోతుంది. ఎటు తిరగక్కర్లేదు. మనకి ఎక్కడికక్కడ హోర్డింగ్స్ అయితే ఉంటాయి. మీరు ఈ 3.9 kilometers దగ్గర వన్ వేలో రావాలండి. మీరు కనుక స్ట్రైట్కి వెళ్ళిపోయి యూటర్న్ తీసుకొని వద్దాం అనుకుంటే కనుక మీకు మళ్ళీ 8 kilometers దగ్గర 7 to 8 kilometers అయితే పెరుగుతుంది. సో ఇక్కడ చూసుకొని రండి. 3.9 kilometers దగ్గర ఇది రూట్ అనమాట. అసలు క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. వర్షం పడేలా ఉంది, బట్ చాలా అంటే చాలా బాగుంది ఈ రూట్ కూడా. అండ్ స్ట్రైట్గా వెళ్ళిపోవడం, ఎటు తిరగాల్సిన పని అయితే లేదు. అలా హోర్డింగ్స్ చూసుకుంటూ మ్యాప్స్ చూసుకుంటూ మొత్తానికి అయితే రీచ్ అయిపోయాం. అదిగోండి బటర్ఫ్లై పార్క్ అయితే వచ్చేసాం. కానీ చాలా అంటే చాలా డౌట్గా వచ్చాం, ఎందుకంటే ఆల్రెడీ టైం 5 అయిపోయింది. మనకి గూగుల్ మ్యాప్స్లో అయితే టైం మాత్రం 10 to 4 అని చెప్పారు. కానీ మీరు ఆ టైమింగ్ని గూగుల్ మ్యాప్ చూసి అయితే మోసపోకండి. దాని గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. ముందు టికెట్ రేట్లు చూసుకున్నట్టయితే చిన్నపిల్లలకి 10 rupees అండి, పెద్దవాళ్ళకి 30 rupees. అదే ఈ కార్లో కనుక, అదే ఈ సఫారీలో కనుక మనం ట్రావెల్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా 10 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. మనం ఆ సఫారీలో కూర్చొని మీరు ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ దిగచ్చు. ముందుకు వెళ్ళే దారిలో పార్క్, క్యాంటీన్, జిప్ లైను, తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతే కొంచెం ఫారెస్ట్ లా ఉంటుంది. అక్కడ ఫొటోస్ దిగాలనుకుంటే అక్కడ. ఇదిగోండి ఇది బటర్ఫ్లై పార్క్ ఎంట్రన్స్ ఇందా చూసారు కదా. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా అంటే చాలా బాగుంది ప్లేస్. అండ్ మేము వచ్చిన విశేషం ఏమో కానీ వాతావరణం మాత్రం మంచి సపోర్ట్ చేసింది. అండ్ డౌట్గా వచ్చాము లోపలికి టైం ఉంటుందా లేదా అని. ఆ టైం గురించి మీకు చెప్తాను వీడియో ఎండ్లో ఎగ్జాక్ట్గా ఎంత ఎప్పుడు వస్తే బాగుంటుంది ఏంటి అనేది. ఓకే, ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. సఫారీ అయితే ఎక్కేసి కూర్చుందాం. ఫ్యామిలీస్ కూడా చాలా మంది అయితే వచ్చారు చక్కగా ఎంజాయ్ చేయడానికి. అసలు వ్యాన్లో వెళ్తుంటే ఒకసారి చూడండి, వ్యూ చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కానీ ఈ సఫారీలు అంటే రోడ్డు మామూలు మట్టి రోడ్లు కదండి, ఏదో గ్రైండర్లో వేసి పిండి పట్టినట్టు అటు ఇటు ఊక్కుంటూ వెళ్ళాము మొత్తానికి. ఈ ప్లేస్కి మీరు ప్లాన్ చేసుకుంటే కనుకండి, మీరు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు. మీకు టైం సరిపోదు నిజంగా, ఎందుకంటే అంత పెద్ద ప్లేస్ అనమాట ఇది. చూసుకోండి, ఇదిగోండి మీకు అక్కడ క్యాంటీన్ ఉంది, తర్వాత చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇదిగోండి ఇక్కడైతే మీకు పార్క్ కూడా ఉంది. చాలా అంటే చాలా టైం స్పెండ్ చేయొచ్చు. తక్కువ ఖర్చులో అయితే నేచర్కి దగ్గరగా కూడా ఉండి మన పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చక్కగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చండి. చూడండి, మనకి మళ్ళీ సఫారీలో రిటర్న్ వెళ్ళాలి అనుకుంటే కనుక మళ్ళీ ఇంకో 10 rupees ఇస్తే అక్కడైతే దించేస్తారు. ఎండ్ పాయింట్ అయితే ఇదిగోండి ఇక్కడే అనమాట. ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి ఫొటోస్ దిగడానికి అయితే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందంట. సో ఇక్కడే లాస్ట్ పాయింట్. సో ఇక్కడ మనల్ని వ్యాన్ దింపి ఓకే చెల్లు అన్నారు. ఇంక దిగాము. అదిగోండి మీరు చూసుకున్నట్లయితే వెనకాల ఉంది చూసారా ప్లేసు, ఆ ప్లేస్లోనండి ఫొటోస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ప్రీ వెడ్డింగ్ షూట్లకు కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్. బట్ కెమెరా ఛార్జెస్ అయితే ఉంటాయి. టైము దగ్గర 5:30 అయిపోయింది. మళ్ళీ జిప్ లైన్ ఎక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి నేను అసలు ఇంకా ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదండి, ఏమీ చూడలేదు సరిగ్గా. నేను ఇంకా ఫారెస్ట్లో ముందు జిప్ లైన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి సఫారీ ముందు ఎక్కేసాం. యాక్చువల్గా వచ్చే దారిలో జిప్ లైన్ మిస్ అయిపోయాము, చూసుకోలేదు మేము. వచ్చే దారిలోనే జిప్ లైన్ స్టార్టింగ్లోనే ఉంది. సో మళ్ళీ టైం అయిపోతే ఇంకా జిప్ లైన్ మళ్ళీ ట్రై చేయలేము, ఇంక జిప్ లైన్ మనకి మెయిన్ అని చెప్పి జిప్ లైన్ అయితే ట్రై చేయడానికి వచ్చేసాము. మీరు చూసినట్లయితే గుంటూరులో కూడా వీడియో ఉంది, మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను వీడియో స్టార్టింగ్లో. అక్కడ కూడా ఇలాగే మొత్తం పార్క్ అంతా తిరిగాను, అంతా చూశాను, కానీ జిప్ లైన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను, మీకు చూపించలేకపోయాననే ఇదేనైతే వచ్చింది. సో ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జిప్ లైన్ అయితే మిస్ అవ్వకూడదని చెప్పి ఇంకా మెట్లు ఎక్కుకుంటూ అలసిపోయి మెల్లిగా అలా కొండ మీదకి అయితే వచ్చేసామండి. చిన్నదే, వెంటనే ఎక్కేయచ్చు, ఎక్కువేం లేదు. బట్
చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు. అంతే, మన జాగ్రత్తలో ఉంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. ఇది ఏమి కొండ మీద అండి, మరి పెద్ద కొండ మీద ఏం కాదండి. మహా అయితే కింద నుంచి ఒక 5 నిమిషాలు, 5 నుంచి 10 నిమిషాలు లోపే. అది కూడా కొంచెం ఎక్కిన తర్వాత స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి చక్కగా పైకి ఎక్కేయచ్చు, ఏ ప్రాబ్లం లేదు. సో మేమైతే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వెయిట్ చేసే వాళ్ళు అందరూ కూడా జిప్ లైన్ రైడ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళే, బట్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ జిప్ లైన్ కి సంబంధించిన స్టాఫ్ అయితే లంచ్కి దిగారు అనమాట. సో 10 to 15 minutes పడుతుంది అని చెప్పి ఆగాము. జిప్ లైన్ ఎక్కి ఎక్స్పీరియన్స్ చేస్తాను. 300 రూపీస్ అంట వెళ్ళి రావడానికి 300. సో వెయిట్ చేద్దాం ఒక 10 minutes. ఒకసారి చూడండి ఇక్కడ ఎలా ఉందో వ్యూ. ఏంటి ప్రాక్టీసా? కండలన్నవి పెంచుమన్న దేహమంటే మట్టి కాదోయ్, దేహమంటే మజిల్సోయ్. రోజా పువ్వా మాట కూడా కట్టకు పెట్టరు. రోజు 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 రోజు. ఏ బ్రో, ఏ గోజ్ भाई, इधर इधर देखो मेरा रोडिज्म. ఆయుధాలు లేకుండా ఇలాంటి సాహసాలు వచ్చినప్పటి నుంచి చేద్దాం అనుకున్నాను కానీ వీడు బేర్ గిల్స్ తమ్ముడు. మాటిచ్చా సిద్ధమయ్యాం. మొత్తానికి రైడ్కి అయితే రెడీ అయ్యామండి. యాక్చువల్గా మాది ఇంతకు ముందే అయిపోవాలి, కానీ ఒక 10 మంది దాకా ఫ్యామిలీ వచ్చారు. ఆ 10 మంది అయిపోయే వరకు మనకు ఆగాయి అనమాట. ఈ హెల్మెట్లు ఇవన్నీ సరిపోలేదు. సో వాళ్ళందరూ వచ్చాక వీళ్ళు ఎవరో స్ట్రేంజర్స్ బ్రోస్ అలా పరిచయం అయ్యి సరదాగా అలా వీడియో అది తీసుకోవడం జరిగింది. ఇంకా రైడ్కి అయితే స్టార్ట్. ఓకే, ఈ రైడ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే మాత్రం పెద్దవాళ్ళకైతే 300 రూపీస్ అండి. మనం ఇలా వెళ్తాము, వెళ్ళిన తర్వాత మళ్ళీ అటు నుంచి రిటర్న్ ఇక్కడికే వస్తాం అనమాట. వెళ్ళి రావడానికి 300. చిన్నపిల్లలకి రేట్ ఎంత ఉంది కింద ఉంది, నేను కాస్ట్ ఒకసారి మీకు వెళ్ళేటప్పుడు చెప్తాను. వెళ్ళిపోయాడుగా మహేష్ సరదాగా. ఫైనల్లీ అక్కడికైతే వెళ్ళిపోయి ల్యాండ్ అయిపోయాను. అట్నుంచి రిటర్న్ వచ్చేది కూడా ఉంది, అది కూడా చూద్దాము. తర్వాత నేను నా ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉందనేది మీకు చెప్తానండి. జలానీ బాయ్, ఇద్దరు నేను గౌస్ బాయ్ అయితే రీచ్ అయిపోయాం. ఎక్కడి నుంచి కొంచెం స్టెప్స్ ఉంటాయి, ఒక 2 minutes. అది ఎక్కి మళ్ళీ అటు నుంచి అయితే మళ్ళీ మనం వచ్చిన ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. రిటర్న్ ఏం ఉండదండి, అలా వెళ్ళి ఇలా తిరిగి టప్పని అక్కడ ఆగిపోద్ది అంతే. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్ అని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో. వీళ్ళు మాత్రం ఏదో ఉయ్యాలు ఊగినట్టు ఊగుతున్నారండి, అటు ఇటు భలే వెళ్ళిపోతున్నారు. ఈ అన్నది కూడా విజయవాడ అంట. నాకు మార్నింగ్ టైం వచ్చింటే బాగుండేది అని చెప్పని అన్నారు, ఇక్కడ చూడడానికి ప్లేసెస్ కానీ అవి కానీ. ఓకే ఓకే ఎగ్జైట్. మీకు వ్యూ చూపిద్దామంటే నా చేతిలో గోప్రో లేదు, సరే ఫోన్ పట్టుకుందామంటే అంత ధైర్యం అయితే లేదు. సో అలా వచ్చిన దారే రిటర్న్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. బాబా బాబా, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అంతే. మా గోస్ కూడా రిటర్న్ వస్తాడు చూడండి. అంతే. నెక్స్ట్ ఫార్వర్డ్ లెఫ్ట్ రైట్.
నన్నేమో బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వమని చెప్పి మా ఊడు మాత్రం ఊ అని గట్టిగా అరవను కూడా అరవకుండా అసలు కిందకు కూడా చూడకుండా జాయిగా అలా అయితే రీచ్ అయిపోయాడు. మొత్తానికి అలా జిప్ లైన్ అయితే రైడ్ కంప్లీట్ అయిపోయిందండి. మీరు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ జిప్ లైన్ ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోతే అక్కడి నుంచి మీకు అక్కడ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చెత్త పారేయడానికి డస్ట్బిన్ కూడా పెట్టారు. ప్లేస్ కూడా చాలా అంటే చాలా శుభ్రంగా ఉంచుతున్నారు. మీరు మాత్రం కొంతమంది వచ్చి ఎక్కడ పడితే అక్కడ డస్ట్ వేయరని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీకు రేట్ల గురించి ఇందాక చెప్తున్నాను కదా, చిన్నపిల్లలకి 200 అండి, 6 years నుంచి 12 years లోపు, 12 years దాటిన వాళ్ళకి ఇంకా 300 అయితే ఛార్జ్ చేస్తున్నారు. వర్షం కూడా స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్న చినుకులు అయితే పడుతున్నాయి. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోవాలి, ఎందుకంటే మనం వచ్చే రూటు లైట్స్ కూడా ఉండవు అనమాట. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్స్ వస్తే కనుక ఇక్కడ మనకి ట్రెక్కింగ్ కూడా ఉంటుంది, ట్రెక్కింగ్ పాత్, తర్వాత వ్యూ పాయింట్. అండ్ ఇక్కడ మీరు టైం చూసుకుందంటే 9 to 5:30 అండి. గూగుల్ మ్యాప్స్లో ఏంటంటే 4 చూపిస్తుంది, కొంతమందికి 7 కూడా చూపించి ఇక్కడికి వచ్చి పాపం లేదన్నారంట. సో మీరు టైం చూసుకొని ఎర్లీగా అయితే స్టార్ట్ అయ్యి ఇక్కడికైతే వచ్చేసేయండి. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ఫారినర్స్ కూడా వచ్చారు. కంట్రీ పేరు ఏదో చెప్పారు, నాకు గుర్తులేదండి. చాలా మంది వీళ్ళతో ఫొటోస్ కూడా దిగారు. అసలు ఏపీ ఫారెస్ట్, ఈ నగరవనం అంటే ఏంటి అనేది నేను గుంటూరు వీడియోలో అయితే మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మొత్తానికి వాళ్ళతో వచ్చి రాని ఇంగ్లీష్లో ఏదో మాట్లాడాను. ఇప్పుడైతే మూలపాటి దగ్గరలో ఉన్న ఒక డివోషనల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇస్తారా అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.